సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీప్. సో ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మన టార్గెట్ వచ్చేసరికి 20K సబ్స్క్రైబర్స్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం ఫ్రెండ్స్. బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో వీడియో ఎందుకంటే లేట్ అయిందంటే ఈ మధ్య కొంచెం అదే చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. బట్ ఓకే చేసేద్దాం. ఎందుకంటే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా జస్ట్ 13K సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే కనీసం 1K వ్యూస్ కూడా రావట్లే. సో మినిమం మన టార్గెట్ వచ్చేసరికి 100 లైక్స్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే రీల్స్లో వ్యూస్. లాస్ట్ ఒక వీడియో అయితే చేశాను, నాకు వ్యూస్ ఎలా వచ్చాయనేది. ఇప్పుడు ఆ ట్రిక్స్ అనేది అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో అయితే మీకు పక్కగా పూర్తిగా ఉపయోగం అయితే పడుతుంది. సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అయితే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో చూసారు కదా, ఇక్కడ మీరు రీల్స్ యొక్క వ్యూస్ 92K 42K అండ్ ప్రజెంట్ ఈ మధ్య అప్లోడ్ చేసిన వీడియోస్ కాబట్టి అంతగా వ్యూస్ తక్కువ రావచ్చు. సో ఇక్కడ చూడండి 2 lakhs ఇవన్నీ మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టా. సో ఇవి ఎలా వచ్చాయి అనేది అయితే చూపిస్తా ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎలా వచ్చాయి అనేది అయితే చూపిస్తా. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే పక్కగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 15K అయినా సపోర్ట్ చేయండి భయ్యా. ఓకేనా? సో ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలియకపోతే ఇక్కడ ర్యాష్ ఎడిట్స్ అని సెట్ చేయండి అండ్ ఫాలో అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫాలో చేయగానే ఇక్కడైతే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇవే ఫ్రెండ్స్, గో వైరల్ ఆన్ రీల్స్. అంటే నేను ఫేస్ క్యామ్తో వీడియోస్ చేయొచ్చు, బట్ ఫేస్ క్యామ్ ఇంకెందుకు అనేసి మనకి ఇది బాగా అలవాటుగా స్క్రీన్ రికార్డ్ అనేసి ఇలా ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఫేస్ క్యామ్ కావాలంటే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. బట్ ఇదే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే? సో గో వైరల్ ఆన్ రీల్స్. సో ఫస్ట్ వచ్చేసరికి బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఆ హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఎయిట్ అనేది అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫాలో ద ట్రెండ్, అంటే ట్రెండ్ మ్యూజిక్స్ అనేవి అయితే ఫాలో అవ్వాలి. అండ్ ఆడియన్స్ రిటెన్షన్ అంటే కొంచెం ఏదైనా సస్పెన్స్ టైప్లోనైతే ఉండేటట్లుగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో అలా అయితే మీరు చేయండి, దానివల్ల అయితే మీకు మ్యాక్సిమం రీచ్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆడియన్స్ కూడా ఎక్కువ మంది చూస్తారు. ఓకే? కొంచెం ఎలా అంటే అది ట్విస్ట్ లాగా లాస్ట్ క్రియేట్ అవుతుంది అని చిన్న సస్పెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? దానివల్ల మీ వీడియో అనేది అయితే చూస్తారు, దానివల్ల మీ వాచ్ టైం పెరిగి ఎక్కువ మందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో ఆ విధంగా అయితే రీల్స్ అనేది అయితే మన ఇన్స్టాగ్రామ్ అనేది అయితే ప్రమోట్ చేస్తుంటుంది. సో షేర్ టు యువర్ ఫీడ్, అంటే చూసారు కదా రీల్స్ పోస్ట్ చేసేటప్పుడు షేర్ అడుగుతుంది అండ్ మెన్షన్ ఇన్ యువర్ స్టోరీస్. సో ఇవన్నీ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనైతే నేను మీకు చేసి చూపిస్తాను. సో చూడండి ఎలా చేయలేనిది అయితే పూర్తిగా అయితే అర్థం చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫేమస్ అయిపోండి. ఫేమస్ అంటే అలాగే మీ లక్ బట్టి అయితే బేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి యాప్ లాక్. ఓకే, ఈ విధంగా అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డ్రాఫ్ట్స్ ఏం లేవు. ఓకే, ప్రజెంట్ అయితే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో వీడియోస్లోకి అయితే వెళ్ళి ఒక వీడియో అయితే ఎడిటింగ్ వీడియో అయితే నేను సెలెక్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను ఆడియో గట్ట అయితే ఏమీ యూజ్ చేయాలి. సో సింపుల్గా ఈ ఎడిటింగ్, ఇది ఓన్లీ ఎడిటింగ్ వాళ్ళకి కదా ఫ్రెండ్స్, యాక్టింగ్ వాళ్ళకి కూడా అయితే యూజ్ అవుతుంది. సో నేను మనకి 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి తెలుసు కదా, వన్ యాక్టింగ్ అండ్ ఇంకోటి అయితే ఎడిటింగ్. సో ఇలా అయితే లోడ్ అవుతుంది. సో ఇంకేంటి 100K లైక్ చేయండి భయ్య, కింద ఫస్ట్ లైక్ చేయండి. ఓకేనా? చూసాం ప్రతి ఒక్కరు. సో వీడియోస్ నెక్స్ట్ నేను రావాలంటే మినిమం ఏమాత్రం ఉంటేనే నేను చేయడానికి కనీసం ఇంట్రెస్ట్ రావాలి. ఎందుకంటే రోజుకి ఒక వీడియో డైలీ అప్లోడ్ చేస్తున్నా, బట్ 500కి వచ్చి ఆగిపోతుంది. సో అదే నా యొక్క చిన్న అంటే పర్లే చేస్తే డోంట్ వరీ. సో ఇలా అయితే ఉంచండి ఫ్రెండ్స్, ఇలా జూమ్ చేసుకొని. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా వీడియో లుకింగ్ అనేది క్వాలిటీ అనేది అయితే బాగుంది. మీ ఏ టాపిక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు మ్యూజిక్ అనేది అయితే యాడ్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు, ఏమైనా కాపీరైట్స్ ఎందుకు టైం బొక్ అనేసి. సో
ఇలా అయితే చేసా. సో షేర్ టు అయితే క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ ఈ కవర్ అని ఉంది కదా, ఈ కవర్ కాడ అనేది అయితే మంచి ఈ మనం ఇది చూపెట్టబోతున్నాం కాబట్టి ఇది అయితే పెట్టాలి. కవర్ అనేది పక్కా అయితే అది లుకింగ్ అయితే ఉండాలి. సో ఇక్కడ ట్యాగ్ పీపుల్, ఇదే ఆల్సో షేర్ ఫీడ్ అని ఉంది కదా, సో ఇది ఆఫ్ అయ్యి ఉంటే మీరు ఆన్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాగ్ పీపుల్ అని ఉంది కదా, ఈ ట్యాగ్ చేసుకోండి. ఇక్కడ ర్యాష్ ఎడిట్స్ అంటే నాకు నేనే ట్యాగ్ చేస్తున్నా, ఎందుకంటే అక్కడ మీకు కనబడుతుంది అండ్ ఎవరైనా క్లిక్ చేస్తారు, వీడియో దగ్గర చూపిస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడైతే ఉంటుంది. సో రైట్ క్యాప్షన్ కాడ అయితే జస్ట్ ఫాలో మీ, ఓకే, ఫాలో మీ నెట్టి అకౌంట్ అయితే మెన్షన్ చేయడే. సో చూసారు కదా, ర్యాష్ ఎడిట్స్ అయితే మెన్షన్ చేశారు, లేకపోతే విజిట్ ప్రదీప్ ర్యాష్ యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి మీ యొక్క దీన్ని అయితే మీరు మెన్షన్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను యొక్క బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి అయితే చెప్తా ఫ్రెండ్స్, ఓకేనా. సో హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి రీల్, ఓకే, రీల్ కరో ఫీర్ కరో. నెక్స్ట్ రీల్స్ ఇండియా, ఓకే. అలానే రీల్స్ అనేది అయితే ఒకటి ఉంచండి, ఓకే. రీల్ ఇట్ ఫీల్ ఇట్, ఓకే. ఇవి రీల్స్తో అయితే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ యూ పేజ్, ఇది మ్యాక్సిమం తెలుసు అనుకుంటా, ఫర్ యూ పేజ్ అందరికీ టిక్ టాక్ నింది ఇది ఒక ట్రెండే. సో ఫర్ యూ పేజ్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ మీ ఆర్ ఫ్యూచర్ దిస్, ఓకే. ఇలా 2 హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టండి, ఫ్యూచర్ దిస్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క టాపిక్ ఎడిటింగ్ కాబట్టి ఎడిటింగ్ ఏదో ఒకటి అలా చిన్న సోది అయితే రాయాలి, బయో అయితే నీట్గా చెక్కాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి షేర్ అయితే క్లిక్ చేసేయండి. ప్రజెంట్ అయితే నేను షేర్ చేయను, ఓకే. సో బ్యాక్ వచ్చేస్తున్నా, ఓకే. సో ఈ బెస్ట్ టైం టు అప్లోడ్ అనిందంటే ఏంటంటే మీ యొక్క ఇన్సైట్స్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటుంది టోటల్ ఫాలోవర్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ రోజు పరంగా ఎంతమంది ఈ టైంలో యాక్టివ్గా ఉంటారనేసి అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో మీకైతే బాగా అవుతుంది కొంచెం, ఓకే. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో రావాలంటే కాస్త టైం పడుతుంది, దీని వచ్చే వ్యూస్ బట్టే ఉంటుంది, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.